ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఈ ఒక్క ప్రశ్నకు మీకు మీరు నిజంగా సమాధానం చెప్పుకుంటే, మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. ప్రశ్న ఏంటంటే, మీరు ఉదయం లేచిన మొదటి 30 నిమిషాలు ఎలా గడుపుతారు? ఫోన్ చూస్తారా? మళ్ళీ పడుకుంటారా? లేదా హడావిడిగా రోజు మొదలుపెడతారా? ఆన్సరు మీకు తెలుసు. చాలామంది జీవితంలో పెద్ద గోల్స్ ఉంటాయి. డబ్బు సంపాదించాలి, కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలి, సక్సెస్ అవ్వాలి. కానీ ఎందుకో జీవితంలో ముందుకు వెళ్ళలేరు. కారణం ఏమిటో తెలుసా? టాలెంట్ కాదు, అవకాశం రాక కాదు, అలవాట్లు. ముఖ్యంగా ఉదయం అలవాట్లు. సక్సెస్ అయిన వాళ్ళు ఒక పని చేస్తారు. సాధారణ వాళ్ళు అది చేయరు. వాళ్ళు రోజు గెలవడానికి ప్రయత్నించరు. వాళ్ళు ఉదయాన్ని గెలుస్తారు. అసలు ఉదయం ఎందుకు జీవితాన్ని మారుస్తుంది? మన మెదడు ఉదయం లేచినప్పుడు చాలా ప్రభావితమయ్యే స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో మీరు చేసే పని రోజంతా మీ మూడ్‌ని ప్రభావితం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఉదయం లేచిన వెంటనే ఫోన్ తీసుకున్నారు అనుకోండి, మీకు కనిపించేదేమిటి? సోషల్ మీడియా, ఇతరుల విజయాలు, నెగెటివ్ న్యూస్. ఇవి చూసిన వెంటనే మీ మెదడు ప్రెజర్‌లో పడుతుంది. రోజు మొదలయ్యే ముందు మీ ఎనర్జీ తగ్గిపోతుంది. కానీ అదే ఉదయం మీరు మీపై దృష్టి పెడితే రోజు పూర్తిగా మారుతుంది. ఉదయం సమయం కాదు, అది జీవితాన్ని డిజైన్ చేసే సమయం. ఇది నేను చెప్పిన నా మాట కాదు. పూర్వకాలం నుంచే ఒక నిజం ఉంది. ఆ నిజాన్ని ఒక రాజు ఎలా తెలుసుకున్నాడో మీకొక స్టోరీ చెప్తాను. పూర్వం ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం చాలా సంపన్నమైనది. ధనం ఉంది, సైన్యం ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ ఆ రాజుకి ఒక సందేహము ఎప్పుడూ ఉండేది. జీవితంలో నిజమైన విజయానికి రహస్యం ఏమిటి అని. ఒకరోజు అతను తన తెలివైన మంత్రిని పిలిచి అడిగాడు. నాకు చెప్పు, ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళవుతారు? వారి విజయానికి నిజమైన రహస్యం ఏమిటి? అన్నాడు. మంత్రి చిరునవ్వు నవ్వాడు. అతను వెంటనే సమాధానం చెప్పలేదు. అతనన్నాడు, మహారాజా, ఈ ప్రశ్నకు సమాధానం నేను రేపు చూపిస్తాను అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. చూపిస్తానంటే ఏమిటి? అనుకున్నాడు. కానీ చెప్పింది తెలివైన మంత్రి కదా అనుకున్నాడు. మంత్రి రాజుకి ఒక మాట చెప్పాడు. రేపు ఉదయం 4 గంటలకు సిద్ధంగా ఉండండి. 4 గంటలకా? నీకేమైనా పిచ్చా? ఆ సమయానికి రాజులు లేవరు అన్నాడు. కానీ మంత్రి పట్టుబట్టాడు. మహారాజా, మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మీరు రావాలి అన్నాడు. రాజు అంగీకరించాడు. ఉదయం 4 గంటలయ్యింది. రాజభవనం మొత్తము ఇంకా నిద్రలో ఉంది. చుట్టూ నిశ్శబ్దం, చల్లని గాలి వీస్తోంది. మంత్రి రాజుని బయటికి తీసుకెళ్ళాడు. వాళ్ళు రాజభవనం గోడల్ని దాటి, పల్లెలు దాటి ఒక చిన్న కొండ మీదికి వెళ్ళారు. రాజు కొంచెం కోపంగా అన్నాడు, ఇంత ఉదయం నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మంత్రి ఏమీ సమాధానం చెప్పలేదు. కొంచెం వేచి చూడండి మహారాజా అన్నాడు. కొన్ని నిమిషాలు గడిచాయి. ఆకాశం మెల్లగా మారడం మొదలయ్యింది. చీకటి నెమ్మదిగా తగ్గింది. పక్షులు అరవడం మొదలయ్యాయి. చల్లని గాలి రాజు ముఖాన్ని తాకింది. అప్పుడు సూర్యుడు నెమ్మదిగా ఉదయించాడు. ఆ క్షణం ఎంత అందంగా ఉందో రాజు గమనించాడు. ఆకాశం రంగులు మారాయి. ప్రకృతి మొత్తం మెల్లగా మేల్కొంది. రాజు మంత్రిని చూసి అన్నాడు, ఇది చాలా అందంగా ఉంది అన్నాడు. కానీ నా ప్రశ్నకు సమాధానం ఏమిటి? నా ప్రశ్నకు దీనికి సంబంధం ఏమిటి అన్నాడు. మంత్రి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, మహారాజా, ఈ సమయాన్ని గమనించండి. ప్రపంచం మొత్తం ఇంకా నిద్రలో ఉంది. కానీ ఈ సమయంలో లేచేవారు తమ జీవితాన్ని డిజైన్ చేసుకునే అవకాశం పొందుతారు. ఈ నిశ్శబ్ద సమయం ఆలోచించుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి, మనసును బలంగా చేయడానికి అత్యంత శక్తివంతమైన సమయం అన్నాడు. ఈ టైంలో నేచర్ మనకు హెల్ప్ చేస్తుంది అన్నాడు. మంచి మూడ్‌ని, పీస్‌ని, సైలెంట్‌ని అండ్ నీతో నువ్వు మాట్లాడుకునే టైంని ఇస్తుంది. అతను ఇంకొక మాట కూడా అన్నాడు. సూర్యుడు ఉదయించే ముందు లేచేవారు జీవితంలో ముందుంటారు. వాళ్ళు ఉదయాన్ని గెలిచారు. అందుకే వారు జీవితాన్ని గెలిచారు అని సమాధానం చెప్పాడు మంత్రి. ఆనందంతో రాజు మంత్రిని అభినందించాడు. చూడండి ఫ్రెండ్స్, రాజు కూడా అర్థం చేసుకునే విషయం ఒక్కటే. సూర్యుడు ఉదయించే ముందు లేచేవారు జీవితంలో ముందుంటారు అని. ప్రశ్న రాజు గురించి కాదు, ప్రశ్న మన గురించి. ఎందుకంటే ఈరోజు కూడా మనలో చాలామంది జీవితాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నారు. కానీ ఉదయాన్ని మాత్రం మార్చడం లేదు. మనందరికీ సక్సెస్ కావాలి. కానీ చాలామందికి తెలియని నిజం ఏంటంటే సక్సెస్ రాత్రికి రాదు. సక్సెస్ ఉదయం పుడుతుంది. అందుకే ఇప్పుడు ప్రశ్న ఇది కాదు, ఉదయం లేవాలా లేదా అని. ప్రశ్న ఏంటంటే ఉదయం లేచిన తర్వాత ఏం చేయాలి?
అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. సక్సెస్ అయిన వాళ్ళు ఉదయం లేచి చేసే మొదటి పని ఏమిటో తెలుసా? వాళ్ళు ముందుగా తమ మనసును గెలుస్తారు. అదే మొదటి స్టెప్. చాలామంది త్వరగా లేస్తారు, కానీ జీవితంలో ముందుకు వెళ్ళలేరు. ఎందుకు? ఎందుకంటే లేవడం ముఖ్యం కాదు, లేచిన తర్వాత చేసే పని ముఖ్యం. అందుకే ఇప్పుడు సక్సెస్ కోసం ఉదయం చేసే కొన్ని అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. స్టెప్ 1. రోజులో మొదటి విజయం ఏంటంటే అలారం మోగినప్పుడు మీరు తీసుకునే నిర్ణయం. అలారం మోగినప్పుడు లేవాలా? లేదా అలారం స్టాప్ చేసి తర్వాత లేద్దామా? ఈ చిన్న నిర్ణయం మీ జీవితానికి సంకేతం ఇస్తుంది. మీరు వెంటనే లేస్తే మీ మైండ్‌లో నేనే నా జీవితానికి నాయకుడు అని అనిపిస్తుంది. కానీ మీరు మళ్ళీ పడుకుంటే మీ మైండ్ ఇలా నేర్చుకుంటుంది. నేను నా మాట నిలబెట్టుకోను. సక్సెస్ చిన్న నిర్ణయాల వల్లే వస్తుందా ఏంటి అని డిసైడ్ అవుతాం. రోజు మొదటి విజయం ఉదయం లేవడం. స్టెప్ 2. శరీరాన్ని మేల్కొల్పడం. చాలామంది ఉదయం లేవడానికి ఇలా అంటారు, నాకు ఎనర్జీ లేదు అని. కానీ ఎనర్జీ బయట నుండి రాదు. ఎనర్జీ మనమే సృష్టించుకోవాలి. ఉదయం చిన్న ఎక్సర్సైజ్ చేస్తే రక్త ప్రసరణ పెరుగుతుంది, మెదడుకు ఆక్సిజన్ అందుతుంది, మన మూడ్ బాగుంటుంది. 10 నిమిషాల నడక లేదా స్ట్రెచ్చింగ్ రోజు మొత్తానికి మీకు ఎనర్జీనిస్తుంది. రోజు రెండవ విజయం శరీరాన్ని మేల్కొల్పడం. స్టెప్ 3. మైండ్కి నిశ్శబ్దం ఇవ్వడం. మన జీవితంలో శబ్దం చాలా ఎక్కువ. ఫోన్, సోషల్ మీడియా, పని ఒత్తిడి. మన మెదడు ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది. కానీ సక్సెస్ఫుల్ వ్యక్తులు రోజులో కొంత సమయాన్ని నిశ్శబ్దానికి కేటాయిస్తారు. ధ్యానం, ప్రార్థన, లోతైన శ్వాస ఇవి మన మైండ్ని ప్రశాంతంగా చేస్తాయి. ప్రశాంతమైన మైండ్ మంచి నిర్ణయాలు తీసుకుంటుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, స్పష్టతనిస్తుంది. రోజు మూడవ విజయం మైండ్ని సైలెన్స్లో ఉంచడం. స్టెప్ 4. విజువలైజేషన్. మన మెదడు ఊహను నిజంలాగా ఫీల్ చేస్తుంది. అందుకే చాలా విజయవంతమైన వ్యక్తులు ప్రతి ఉదయం తమ గోల్ని ఊహిస్తారు. మీరు కావాలనుకునే జీవితం, మీరు సాధించాలనుకునే గోల్, వాటిని ఊహించడం మీ నమ్మకాన్ని పెంచుతుంది. రోజు 4వ విజయం విజువలైజేషన్ పవర్. స్టెప్ 5. డైలీ స్మాల్ గోల్స్ రాయడం. పెద్ద గోల్స్ కొన్నిసార్లు భయపెడతాయి, కానీ చిన్న విజయాలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ప్రతి ఉదయం ఈ రోజు తప్పకుండా పూర్తి చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు రాయాలి. రోజుకు 3 విజయాలు, వారానికి 21 విజయాలు, నెలకు 90 విజయాలు. ఇలా చిన్న విజయాలు పెద్ద పెద్ద మార్పులు తీసుకొని వస్తాయి. రోజు 5వ విజయం డైలీ స్మాల్ గోల్స్ రాయడం. ఉదయం త్వరగా లేవడం విజయానికి తలుపు మాత్రమే. ఆ తలుపు తెరిచిన తర్వాత ఏం చేస్తారో అదే మీ భవిష్యత్తు. రేపు ఉదయం అలారం మోగినప్పుడు దాన్ని ఆపే ముందు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఇది కేవలం ఇంకో ఉదయం కాదు, నా జీవితాన్ని మార్చే అవకాశం అని. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఉదయం కొత్త రోజు కాదు, కొత్త అవకాశం. మీ ఉదయం బలంగా ఉండాలి, మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి. టేక్ కేర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. మరి ఈ రోజు నుంచి నేను నా ఉదయాన్ని గెలుస్తాను అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.